శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గనక గ్రహగతులను కాస్త పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు. ఈ రెండవ స్థానంలో శని సంచారం అనేటువంటిది ఏలినాటి శని సంచారం కనుక ఈ శని ఈ గ్రహ చార రీత్యా కొన్ని విషయాల్లో మాత్రం మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది తప్పదు. అది ఎవరికి ఎలా ఏమిటనేటువంటిది మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ గురుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహువు కూడా చతుర్థ స్థానంలోనే సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇవి ప్రధాన గ్రహాల యొక్క సంచార విశేషాలు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే శని రాహు గురు కేతువుల్లో అధిక భాగం కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉంది. అంటే దాదాపుగా ఈ ప్రధాన గ్రహాల సంచార స్థితి ఏదైతే ఉందో ఒక 75% ఇబ్బంది పెడుతుంది, ఒక 20% మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే మొట్టమొదటగా ఏ విషయాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ఏ విషయాల్లో ఇబ్బందులు వస్తాయి వాటి పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదట ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మకర రాశి వాళ్ళకి కొంచెం అద్భుతంగా ఉంటుంది. గతం కంటే కూడా ఆర్థిక ప్రణాళికలు వేసి ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి అత్యంత ఫలప్రదం అవుతాయి. ఇది మొట్టమొదటగా ఈ మకర రాశి వాళ్ళకి వచ్చేటువంటి శుభ ఫలితం. రెండవది, ఈ చతుర్థ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా చేసేటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రావటం వల్ల ఒక పనిని చెయ్యాలి అని అంటే పూర్తి చేయటానికి సహజ సిద్ధంగానే మంచి పట్టుదలతో ధైర్య సాహసాలతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా చక్కటి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళేటువంటి మకర రాశి వాళ్ళకి ఈ చతుర్థ స్థాన రాహుగ్రహ సంచారం వల్ల ప్రతి పనిలోనూ వచ్చేటువంటి అడ్డంకులు కొంత పరీక్ష పెడతాయి. ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. తర్వాత ఈ ఏలినాటి శని సంచార రీత్యా మీకు కుటుంబ స్థానంలో కొంత అనారోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మీకు కొంత వ్యతిరేకంగా ప్రవర్తించటం, మిమ్మల్ని కొన్ని విషయాల్లో తీవ్రంగా ప్రతిఘటించటం వ్యతిరేకించటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా ఆశ నిరాశల మధ్య జీవితం కొనసాగుతూ ఉంటుంది. అలాగని పూర్తి నిరాశాజనకంగా ఉండదు. మంచి సమయంలో అంటే ఈ మే నెలలో ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చేసేటువంటి ప్రొఫెషన్లో మంచి హైక్ వస్తుంది. అంటే ఉద్యోగంలో అయితే ప్రమోషన్ వస్తుంది, అలాగే జీతం పెరుగుతుంది, అలాగే వ్యాపారంలో కనుక అయితే టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది. ఇవన్నీ బాగుంటాయి. జరగబోయేటువంటివన్నీ కూడా పాజిటివ్గా సానుకూలంగా ఉంటాయి పరిస్థితులు. అంటే చేసేటువంటి వృత్తి అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కానీ కుటుంబంలో మాత్రం ఇబ్బంది ఉంటుంది. దీన్ని మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటారు. అంటే చూసేటువంటి వాళ్ళకి ఈ వ్యక్తికేమి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏ పని చేసినా కూడా ఎదురులేదు, కొత్తగా ఏవో వ్యాపారం కూడా మొదలుపెట్టాడు, చాలా బాగున్నాడు అనేటువంటి అంశం అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి కొంత అభిప్రాయ భేదాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ కుజుడు మే నెల 16వ తారీఖు నుంచి సుమారుగా 6వ స్థానం నుంచి 7వ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అంటే కొంత రుణాలు తీర్చుకోగలుగుతారు, అప్పులు లేకుండా ఉండగలుగుతారు.
లేదా వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంక్ లోన్స్కి అప్లై చేస్తే అవి వస్తూ ఉంటాయి. అంటే ప్రథమార్థంలో కుజుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కానీ ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో నీచిపట్టిన కుజగ్రహ సంచార రీత్యా కొంచెం జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇటువంటి స్థితి గనక ఏర్పడే పరిస్థితి మీకు గనక ముందుగానే కాస్త గోచరిస్తే కొంచెం ముందుగా మేల్కొని కుజుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలని పాటించండి. అంటే ఏం చేయాలి? మంగళవార నియమాలు పాటించాలి. అంటే మంగళవారం నాడు రాత్రిపూట ఉపవాసం ఉండాలి. ఉదయం పూట ఏం చేయాలి? మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించాలి. అలాగే సింధూరంతో పూజించాలి. అలాగే తప్పనిసరిగా ఈ మకర రాశి వాళ్ళు సర్పగ్రహారాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్యారాధన చేయాలి. ఇలా చేస్తే ఈ కుజగ్రహం వల్ల వచ్చేటువంటి ఈ జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, వ్యాపార భాగస్వాముల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు, వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ఇక ఈ మాసంలో తండ్రి గారితో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడతాయి, తల్లిగారితో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వీళ్ళ తల్లిదండ్రుల నుంచి కొంత వ్యతిరేకత మీరు చవిచూడవలసిన పరిస్థితి వస్తుంది. దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో పిల్లల రీత్యా, ముఖ్యంగా ఎవరికైతే పుత్ర సంతానం ఉంటారో వాళ్ళ రీత్యా కూడా కొంత వ్యతిరేకత అనేటువంటిది మీకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మాత్రం ఏమాత్రం అధైర్యపడవద్దు. ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా సరే శ్రమపడి ఎన్నో జీవితంలో ఒడిదుడుకుల్ని చూసి వాటిని అధిగమించి వాటిని జయించి వచ్చినటువంటి మకర రాశి వారికి మంచి కాలం ముందుంది. ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ఇటువంటివి వస్తున్నాయి అని మీరు గనక గమనించుకుంటే మీ వ్యక్తిగత జాతక రీత్యా వస్తున్నా, ఈ మే నెల ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నా, మీరు ఈ మాసం చేయవలసిన పరిహారం ఏంటంటే సుందరకాండ పారాయణ చేయండి. సుందరకాండ పారాయణ చేయండి. మంగళవార నియమాలు పాటించండి. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడిని రుద్రాభిషేకం జరిపించుకోండి. శివుడికి రుద్రాభిషేకం జరిపించండి. శివుడికి రుద్రాభిషేకం జరిపించగలిగితే ఈ సమస్యలు అసలు దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. అసలు ఈ సమస్యలు మనకు ఉన్నాయా అనుకునేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అటువంటివి ఈ పరిహారాలు. కనుక నేను చెప్పినటువంటి ఈ 3 రకాల పరిహారాల్లో ఏ రకమైన పరిహారం చేసినా మీకు ఈ మాసం వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా చాలా సులువుగా తప్పించుకోగలుగుతారు. అలాగే ఏలినాటి శని దోష పరిహారం కోసం నేను గతంలో చెప్పినట్లుగా ఈ మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోయేటట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈ పరిహారాల్లో ఏ 2 మీరు పాటించినా కూడా ఈ మాసం అంతా కూడా దిగ్విజయంగా ఉంటుంది. అయితే ఇంత బాగుంది, వ్యాపారం బాగుంది, ఆర్థిక స్థితి బాగుంది, మీ సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏలినాటి శని పరిస్థితి రీత్యా మీకు అధికంగా శ్రమ పడవలసిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత శ్రమపడ్డా రూపాయికి ఒక 50 పైసలు 60 పైసలు మాత్రమే లాభం వస్తుంది. అంటే ఒక 100% కష్టపడితే 100% ఫలితం రావటం అనేటువంటిది ఉండదు. 60 to 70% వస్తుంది. కనుక మీరు 100% ఫలితం రావాలంటే ఏం చేయాలి? 200% కష్టపడాలి. అలా కష్టపడితే మాత్రం తప్పనిసరిగా మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. కారణం ఏమిటి అంటే సహజ సిద్ధంగానే మకర రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని కుంభంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు గనక మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత ఆయనకు ఉంటుంది. రాశ్యాధిపతి అయినటువంటి శని తన సొంత రాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అపకారం చేయడు. ఏలినాటి శని రీత్యా కొంత ఇబ్బందులు కలిగినా మీ యొక్క ఎఫర్ట్ అంటే మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం కనుక గట్టిగా ఉంటే తప్పనిసరిగా విజయం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అతి శ్రమ శనీశ్వరుడు ఇచ్చేటువంటిది, అతి నడక శనీశ్వరుడు ఇచ్చేటువంటిది, అతి వ్యాయామం శనీశ్వరుడు ఇచ్చేటువంటిది, అతిగా శారీరకంగా మానసికంగా కష్టపడటం, ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఇచ్చేటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా శని శాంతి కోసం చేసేటువంటి లక్షణాలు. కనుక ఇవి కనుక మీరు చేయగలిగేటట్లయితే తప్పనిసరిగా మీరు ఈ మాసం విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ఇక
మకర రాశి వారికి సహజ సిద్ధంగానే మంచి స్నేహితులు ఉంటారు. అంటే మీ మేలు కోరేటువంటి స్నేహితులు, ఆత్మీయులు ఉంటారు. వాళ్ళ నుంచి మీకు ఈ మాసం సంపూర్ణ సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందిగా ఉంది, కొన్ని రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఏ రంగాల వాళ్ళకి బాగుంది అని అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉండేటువంటి వారికి, ఈ విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి, వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. మరి ఎవరికి వ్యతిరేకంగా ఉంది అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ మకర రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అలాగే ఈ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ వివాహ ప్రయత్నాలు చేసేటువంటిది చివరి దాకా దాదాపుగా అయిపోయినట్టుగానే ఉంటుంది, కానీ చివరిలో బ్రేక్ పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళకి, అంటే అవివాహితులకి ఏర్పడుతుంది. మరి ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవాలన్నా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా రుద్రాభిషేకం జరిపించుకుంటే ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇకపోతే ఇక్కడ ఈ మకర రాశి వారికి ఈ మాసం అంతా అప్పుడప్పుడు కొంత విచారం, కొంత ఆందోళన, ఆత్మీయుల యొక్క ఎడబాటు, అలాగే సోదర వర్గంలో ఇబ్బందులు, ఇటువంటివి కొంతకాలం పాటు ఇబ్బంది పెడతాయి. ఈ విచారం నుంచి బయటపడటానికి నిష్టగా యోగా, ధ్యానం, మెడిటేషన్, నియమిత వ్యాయామం తప్పనిసరిగా చేయండి. ఈ మాసంలో మకర రాశి వారికి ఈ జాయింట్ పెయిన్స్, డైజెస్టివ్ డిజార్డర్స్, అజీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే ఈఎన్టీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు రావటం, కొంత జ్వర బాధ ఏర్పడటం, ఇటువంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటివి రాకుండా నేను చెప్పినట్లుగా ఈ రుద్రాభిషేకం జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారు. ఈ మకర రాశి వారు ఈ మాసంలో సూర్య నమస్కారాలు చేసిన, ఆదిత్య హృదయ పారాయణ చేసిన చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మరి ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్ర జాతకుల్లో ధనిష్ట నక్షత్ర జాతకులకి అంత అనుకూలంగా లేదు. శ్రవణ నక్షత్ర జాతకులకి కొంతవరకు మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ బాగుంది. కానీ ధనిష్ట నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మాత్రం ఈ మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో ఇబ్బందులు రావటం, ఎవరైతే డైవర్స్ కోసం అప్లై చేస్తారో వాళ్ళకి విడాకులు మంజూరు అవ్వటం, అలాగే అభిప్రాయ భేదాలు కాస్త తారాస్థాయికి వెళ్ళడం, వాగ్వివాదాలు జరగటం, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడటం, అలాగే అతిశ్రమ, అకాల భోజనం, అకాల నిద్ర, ఇటువంటివి ఏర్పడటం, అనారోగ్య సమస్యలు కలగటం అనేటువంటిది జరుగుతుంది. కనుక తప్పనిసరిగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులు మాత్రం తప్పనిసరిగా ఈ మకర రాశి వాళ్ళు సోమవారం నాడు రుద్రాభిషేకం జరిపించుకోవటం, అలాగే మంగళవార నియమాలు పాటించడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం అనేటువంటిది చేయటం అనేటువంటిది తప్పనిసరిగా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రవి చతుర్థ స్థానంలో, తదుపరి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మకర రాశి వారికి ఎవరైతే పుత్ర సంతానం ఉంటుందో వాళ్ళ రీత్యా కొద్దిగా ప్రెషర్ ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా కాలానుగుణంగా ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగిపోతుంది. శుక్రగ్రహ సంచార రీత్యా ఈ మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే మంచి విలువైనటువంటి వాహనాలు, గృహాలు ఇలాంటి కొనుగోలు చేయటం, అలాగే ఈ గురుగ్రహ సంచార రీత్యా కూడా నూతనంగా కొత్త కొత్త ప్రయత్నాలు చేయటం, నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ చేయటం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే శుక్రగ్రహ సంచారం, గురుగ్రహ సంచారం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ ఒకటి తప్పనిసరిగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేట్లయితే నూతన వస్త్ర అలంకార ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇష్టదేవత దర్శనం జరుగుతుంది. అలాగే మంచి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చూసి సంతోషపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కానీ ఇటువంటివన్నీ కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు మీకు ఇందాకే తెలియజేయడం జరిగింది కనుక అవి పాటించండి. ఇక ఈ మకర రాశి వారికి
అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు నీలం రంగు. అలాగే మకర రాశి వారు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి. అది కూడా సోమవారం నాడు శివారాధన చేయాలి. ఒకవేళ రుద్రాభిషేకం జరిపించుకోలేకపోతే కనీసం శివుడి చుట్టూతా ఒక 11 ప్రదక్షిణాలు చేస్తే ఈ గ్రహగతులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అలాగే ఈ మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 8. అలాగే కలిసి వచ్చేటువంటి వారం శనివారం కనుక ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలవాలన్నా, ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా, ముఖ్యమైన కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా శనివారం చేసేటట్టయితే తప్పనిసరిగా కలిసి వస్తుంది. అలాగే పనికిరాని వారం అంటూ ఏదన్నా ఉంది అంటే అది ఆదివారం. కనుక ముఖ్యమైన పనులు ఏవి కూడా ఆదివారం నాడు పెట్టుకోవద్దు. పెట్టుకునేటట్లయితే అవి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.